ఒకే ఒక్క పాటతో, ఒకే ఒక్క డైలాగ్ తో, ఒకే ఒక్క ఫోటోతో ఓవర్ నైట్ స్టార్స్ గా మారి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయారు. దాంతో వారి జీవితమే మారిపోయింది. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం రండి. నంబర్ 1 మోనాలిసా. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళలో ఒక అమ్మాయి పూసలు అమ్మడానికి వచ్చింది. కొందరు ఆమె కళ్ళు బాగున్నాయని ఆమె ఫొటోస్, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో ఈమె ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఈమె చాలా వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో ఒక సినిమా ఆఫర్ కూడా వచ్చింది. అలాగే కొన్ని యాడ్స్ కి కూడా ఆఫర్స్ వచ్చాయి. ఈమెకి కొన్ని లక్షల ఫాలోవర్స్ విత్ ఇన్ డేస్ లో వచ్చారు. నంబర్ 2 యేస్ దాస్. కోయి కోయి అనే సాంగ్ ని ఈ పాస్టర్ ఒక మీటింగ్ లో పాడిండు. ఇక ఆ రోజు రాత్రి నుంచే తెగ వైరల్ అయిపోయాడు. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఇతని సాంగ్ ని కొద్దిగా లైలా మూవీలో కూడా పెట్టుకున్నారు. నంబర్ 3 భువన్ బడియాకర్. ఇతను ప్రతి ఊర్లు తిరిగి పల్లీలు అమ్మేవాడు. పల్లీలు అమ్మడంలో ఇతను కొద్దిగా వెరైటీ ఫాలో అయ్యాడు. కచ్చా బాదం అంటూ బెంగాల్ లాంగ్వేజ్ లో పాటలాగా క్రియేట్ చేసి అమ్మేవాడు. ఇలా పల్లీలు అమ్ముతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో ఈయన వీడియో ఫుల్ వైరల్ గా మారిపోయింది. ఈ కచ్చా బాదంతో అఫీషియల్ గా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. కొన్ని వేలల్లో రీల్స్ పుట్టుకొచ్చాయి. నంబర్ 4 బిశాల్ దేబ్నాథ్. ఇతను అస్సాంకి చెందినవాడు. అస్సాంలో వరదలు వచ్చినప్పుడు వీరి ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చాయి. అప్పుడు ఇతను సరదాగా ఒక వీడియో తీసి హే భగవాన్ అని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో ఇతని డైలాగ్ విపరీతంగా వైరల్ అయిపోయి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. సో ఈ నలుగురిలో ఎవరు అసలైన లక్కీ పర్సన్ తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.